You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇన్స్టిట్యూషన్స్ బిట్కాయిన్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంది. క్రిప్టో కరెన్సీ ద్వారా లాండరింగ్ మోసానికి పాల్పడిన సిండికేట్ ను మలేషియా అధికారులు అడ్డుకున్నారు. క్రిప్టో పరిశ్రమలో అమెరికా 2వ స్థానంతో సరిపెట్టుకోకూడదని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పెట్టుబడిదారులు టాన్ కాయిన్ పనితీరును పర్యవేక్షిస్తున్నారు. కాయిన్ బేస్ ఎక్స్చేంజ్ లో షిబా ఇను, బాంక్ మరియు ఫ్లోకీ ఇను స్కోర్ మేజర్ లిస్టింగ్స్. $37 మిలియన్ కాయిన్ బేస్ స్నూపింగ్ స్కామ్ లో క్రిప్టోను దొంగిలించినందుకు భారతీయ పౌరుడికి 20 సంవత్సరాల యుఎస్ జైల్లో ఉన్నట్టు తెలుస్తుంది. బిట్కాయిన్ వేల్స్ 2024లో తమ హోల్డింగ్లను పెంచుతున్నట్టు తెలుస్తుంది. క్రిప్టో ట్రాన్సాక్షన్స్ FBI ట్రాక్ చేసిన తర్వాత ఎనానిమిటీ మార్కెట్ ఓనర్ అరెస్ట్ అయ్యాడు. ETH వేల్ భారీ యూటిలైజ్ ప్రాఫిట్ పొందినట్టుగా తెలుస్తుంది. బిట్కాయిన్ మే 25న $68,900 కి చేరుకుంది. క్రిప్టో కరెన్సీ రంగానికి డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్. యుఎస్ బిట్కాయిన్ స్పాట్ ETF లో 2 వారాల్లో $2 బిలియన్ నికర ఇన్ఫ్లోలను ఆకర్షిస్తున్నాయి. ఇన్స్టిట్యూషన్స్ తమ పోర్ట్ఫోలియోలో బిట్కాయిన్ ETFలను ఎక్కువగా చేర్చుకుంటున్నాయి. అతిపెద్ద హెడ్జ్ ఫండ్స్లో సగానికి పైగా బిట్కాయిన్లో పెట్టుబడి పెట్టాయి. బిట్కాయిన్ స్వీకరణ వివిధ రంగాల్లోని చిన్న వ్యాపారులకు విస్తరించింది. మలేషియాలోని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఇటీవల ఒక క్రిమినల్ సిండికేట్తో సంబంధం ఉన్న 10 మంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వారు మోసపూరిత ఆదాయాలను లాండరింగ్ చేయడానికి క్రిప్టో కరెన్సీలను ఉపయోగించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకారం క్రిప్టో కరెన్సీ పరిశ్రమలో అగ్రస్థానం తప్ప యునైటెడ్ స్టేట్స్ దేనికి స్థిరపడకూడదని చెప్పడం జరిగింది. మన దేశం ఈ రంగంలో అగ్రగామిగా ఉండాలని, 2వ స్థానం లేదు అని ట్రంప్ మే 25న పోస్ట్లో ప్రకటించారు. ట్రూత్ సోషల్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ TMTZ ఓన్డ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సంవత్సరం మొదటి అర్ధభాగంలో టాన్ కాయిన్ బలమైన ప్రదర్శన కనబరిచింది. 21% మంది హోల్డర్స్ వారి ప్రారంభ కొనుగోలు ధర వద్ద ట్రేడ్ చేయడం ద్వారా టోకన్ను ఉంచారు. టాన్ కాయిన్ యొక్క ప్రస్తుత ధర సుమారు $6.39 గా సపోర్ట్ చేస్తుంది. అమెరికా యొక్క అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ దాని శాశ్వత ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కోసం మరొక రౌండ్ క్రిప్టో కరెన్సీలను లిస్ట్ చేస్తుంది. ఈ సమయంలో మీమ్ కాయిన్స్ను ఎంచుకుంటుంది మరియు షిబా ఇను, బాంక్ మరియు ఫ్లోకీ ఇను వంటి ప్రముఖ టోకెన్లు ఇది యాడ్ చేయాలని యోచిస్తుంది. క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ వెబ్సైట్లను స్నూప్ చేయడానికి ద్వారా $37 మిలియన్ పైగా దొంగిలించినందుకు ఒక భారతీయ సిటిజన్ని యుఎస్లో మోసపూరిత కుట్రకు పాల్పడ్డాడని ఆరోపించడం జరిగింది. అతను మరియు అతని ఫ్రెండ్స్ లాగిన్ ఆధారాలను మరియు 2 రకాల ప్రమాణీకరణ కోడ్లను దొంగిలించినందుకు నకిలీ కాయిన్ బేస్ ప్రో సైట్ను సృష్టించారు. బిట్కాయిన్ వేల్స్ క్రిప్టో ప్రపంచంలో షాడో కింగ్ల వల్లే పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. మార్చిలో వేల్స్ నిల్వలు 9.8% పెరిగాయి. ఇది బలమైన సంచిత. బిట్కాయిన్లో వేల్స్ పెట్టుబడులు $57 బిలియన్ నుండి $122 బిలియన్ రెట్టింపైనట్టుగా గుర్తించడం జరిగింది. 23 ఏళ్ల వయసులో ఎనానిమిటీ మార్కెట్ను నిర్వహించి యూజర్స్ దోపిడీ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రూయి సియాంగ్ లిన్ తనను తాను క్రిప్టో క్రైమ్ ఎక్స్పర్ట్గా మార్చుకున్నట్టుగా తెలుస్తుంది.